వదినా వదినా నువ్వా వచ్చి కూర్చో. బాగున్నావా? బాగున్నాను వదినా. వంట ఏం చేసావు? ఈ రోజా ఆవకాయతో ఐస్ క్రీమ్ చేశాను యూట్యూబ్ లో చూసి. ఒక్క కూడా తినలేదు, అందుకే మీ అన్నయ్య గారికి ఎట్టేసాను. రాత్రి ఏంటి వదినా సరిత గారింటికి అంత పెద్ద ఆటో వచ్చింది? నీకు తెలీదా? రాత్రి పెద్ద ఆటో వచ్చి ఆగిందని ఇంటి దగ్గర. ఒక వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ కొనుక్కున్నారట. డబ్బులు లేవంటదా. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అట, డబుల్ డోర్ ఫ్రిడ్జ్. అయినా పక్కింటి గురించి మనకెందుకులే. మొన్న ఉమా గారు వాళ్ళ అమ్మాయికి పెళ్ళయింది కదా, వాళ్ళ అల్లుడు సినిమా హీరోలా ఉంటాడని చెప్పిందా. తీరా ఏం చెప్తే మసి బొగ్గులా ఉన్నాడు బాబా. అవునా? మీ ఆయన గారి కంటేనా? మా ఆయన చామంచాయమ్మా, వాళ్ళ పెళ్ళి కాదు. వదినా పక్కింటి పిన్ని గారు చీర చూసావా? 5,000 అంట. ఏడ్చింది బడాయిది. అలా అనుకున్నా. మొన్న ఆన్లైన్ మీషోలోని ఆవిడ కట్టుకున్న చీరలు చూశాను. 1000కి 5 వస్తున్నాయట. అన్ని బడాయా. హైదరాబాద్ లో ఉంటున్నాడు మా కొడుకు. ఇంత అంత అంటదా సూరమ్మత్త. దేన్నో ప్రేమించాడట. నేను ఇంటికి కూడా తీసుకొచ్చాడు. ఎంత షిక్కి చేటు. అయ్యా అయ్యా. అయినా పక్కింటి గురించి మనకెందుకు?